సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీసాలతో ఆడవేషం, పట్టు చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోవడంతో పాటు మెడలో నిమ్మకాయల దండ, పూలమాలతో సంప్రదాయ పద్ధతులతో వేషధారణ. ఇవి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర రోజున కనిపించే దృశ్యాలు. ఇటీవల గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు జాతరకు తరలిచ్చి ఆ తల్లి ఆశీర్వాదాలు పొందారు. అయితే 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరపై ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. గంగమ్మ జాతర ప్రతి ఏడాది మే నెలలో 7 రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గంగమ్మ జాతరను తిరుపతి పులిమేరలోని అవిలాల నుంచి కైకాల కులపెద్దల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కడతారు. అనంతరం రాత్రి 7 గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారె, కుంకుమ, కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు. వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు. ఈ సారెను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. స్త్రీలు ఆలయంలో పొంగలి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. రాగి అంబలి సమర్పిస్తారు. తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రుల్లో ఇక్కడే ఉండకుండా బయటకి వెళ్లిపోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలిగా భావించి ఆరాధిస్తారు. ముందుగా భైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మొదటి రోజున బండవేషం, రెండో రోజున తోటిమేషం, మూడో రోజున దొరవేషం, నాలుగో రోజున మాతంగి వేషం, 5వ రోజున సున్నపు కుండలు, 6వ రోజున గంగమ్మకు చప్పర కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం చివరి రోజున విశ్వరూప దర్శనం తర్వాత చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. ఈ జాతర సమయంలో మగాళ్లు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవటం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయటం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. 100 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. గంగమ్మ తల్లికి టీటీడీ నుంచి సారె అందుతుంది. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు పొందుతారు.